శ్రీ కొంపెల సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్ నవమ వార్షికోత్సవ సభ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా మహామహోపాధ్యాయ దర్శనాలంకార రాష్ట్రపతి పురస్కార గ్రహీతలైనటువంటి బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి ఆహ్వానిస్తారు. అలాగే ఈ సభలో వేదస్వస్తి నిర్వహణ కొరకు బ్రహ్మశ్రీ గొల్లపల్లి రామచంద్ర ఘనపాటి గారిని ఆహ్వానించాం. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాం. బ్రహ్మశ్రీ కొంపెల సత్యనారాయణ శాస్త్రి గారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. ఆరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసభలు గత 8 సంవత్సరాలుగా సాగుతున్నాయి. ఇవాళ నవమ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టాం. కొంపెల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వ్యాకరణం అన్నా వేదాంతం అన్నా, విశేషించి భాగవతం, ఇంకా సంగ్రహం కావాలంటే నారాయణీయం, ఇవంటే నిత్యం హృద్గతమైనటువంటి గ్రంథాలు. వాటి మీదనే మనస్సు సంచరిస్తూ ఉంటుంది. సనాతన సంప్రదాయంలో సాధువృత్తంతో మంచి ఆచారంతో శిష్యులకి పాఠం చెప్పడం ఆయన జీవిత లక్ష్యం. గోసేవ చేయటం, పాఠం చెప్పడం, నిరంతరం భగవద్ధ్యానం చేయటం, సదాచారాన్ని పిల్లలకి పోషించి అందరికి వేయడం, అది వారి లక్ష్యం. అన్నగారు బ్రహ్మశ్రీ కొంపెల్ల పున్నారావు గారు, మనం అందరం అనుకుంటూ ఉంటాం కామేశ్వర ఘనపాటి గారు, వారి పేర విద్వత్ సభలు ఉన్నాయి. అవి కాకినాడలో కొత్త విధానంద సరస్వతి స్వామి వారు, మా సోదరులు కోరిగంటి గురుప్రసాద్ లక్ష్మీనారాయణ శర్మ గారు, రామలాల్ శర్మ గారు, వాళ్ళందరూ నడుపుతారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరుతోటి ఈ సభ ఇక్కడ జరుగుతోంది. ఆ అన్నదమ్ములు ఇద్దరూ కూడా వేదశాస్త్రాలకి ప్రతిరూపాలుగా ఉండేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. వారిని కూడా కొంతమంది మనందరం చూసాం, మరి కొంతమంది యువకులు ఇంకా చూసి ఉండకపోవచ్చు. కానీ వేదశాస్త్రాలకి ప్రతిరూపాలు అనే మాట యథార్థం. నిరంతరం అధ్యయనాధ్యాపనాలతోటే జీవితం సాగించినటువంటి గొప్ప పుణ్యాత్ములు వారు. ప్రతిగ్రహ దృష్టి లేదు, నిర్మయమైనటువంటి మనస్సు, ఎటువంటి ఆర్భాటాలకి అవకాశం లేకుండా ఉండేటువంటి జీవితం, చాలా సద్వృత్తం, సాధువృత్తం. అలాంటి గొప్ప మనుషుల్ని మనం స్మరించుకోవటం చాలా మనకి పుణ్యం. అదే తీరుగా వారి కుమారుల్లో కూడా అందరికీ వేద శ్రద్ధ ఉండటం, రకరకాల ఉద్యోగాలు చేసినా చివరికి వారందరూ పదవి విరమణ చేసిన తర్వాత కూడా అధ్యయనం చేసి నిరంతరం జపం చేస్తూ నిరంతరం మరికట్టుకునే కూర్చునేటువంటి మన వాళ్ళందరికీ చూస్తూనే ఉన్నాము. ఆయన ఎక్కడికి వచ్చినా మంచి పట్టుపత్తి కట్టుకుని అలాగే కూర్చొని జపం చేసుకుంటూ ఉండటం, సకాలంలో అక్కడే అర్ఘ్య ప్రదానం చేయటం, ఆచారానికి అనుష్ఠానానికి పెద్దపీట వేసేటువంటి కుటుంబం. కొంపెల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాకరణ వారసత్వం వారి కుమారులు మహామహోపాధ్యాయ కొంపెల సత్యనారాయణ శాస్త్రి గారికి వచ్చింది. ఆయన మాకు బాల్యం నుంచి బాగా తెలిసిన మనిషి. మా దగ్గరే మేమందరం కలిసి పనిచేసాము. బ్రహ్మశ్రీ కొంపెల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరే వ్యాకరణం అంతా చదివి తర్వాత మా మేనమ్మ గారు బ్రహ్మశ్రీ పేరు సూర్యనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి విశేషమైనటువంటి కృషి చేయటం, వారి సందర్భంగా వారి వ్యాఖ్యానాలన్నింటినీ కూడా వీరు మళ్ళీ ముద్రించడానికి సంశోధనం, సంకలనం, సంపాదనం ఇలాంటి కార్యక్రమాలు చేయటం. మా గురుగారు రాసినటువంటి భూషణ తత్వదర్శిని వ్యాఖ్యానం వీరే సంకలనం చేసి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వేదిక యూనివర్సిటీ ద్వారా ముద్రింపబడింది. అది ఇలాగా సారస్వతంగా సేవ చేసినటువంటి మనుషులు. చాలామందికి పాఠాలు చెప్పారు. ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అందరికీ పాఠాలు చెప్పారు, వారు కూడా అందరికీ పాఠాలు చెప్పారు. శిష్యులు ప్రశిష్యులు కూడా ఉన్నటువంటి అదృష్టవంతులు సత్యనారాయణ శాస్త్రి గారు. ఈ సభ వారికి, వారి కుటుంబానికి అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేద పురుషుల్ని ప్రార్థిస్తాము. ఆ వేద పురుష అనుగ్రహం కోసం వేదశాస్త్ర విద్వత్ మహాసభలు నడుపుతున్నారు. ఆయన శిష్యవర్గం కూడా ఈ సభకి పరోక్షంగా కూడా సహకరించే వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలోనే కాక విదేశాల్లో కూడా వారి శిష్యుల పద్ధతి ఉంది. అక్కడి నుంచి కూడా కొంత ప్రోత్సాహం ఈ పరిషత్ నిర్వహణ కోసం వస్తోంది అనే మాట గతంలో కార్యదర్శి వేదికల్లో మనం విన్నాం. అలాగా ఆయన యందుండే భక్తి,
వేదమందు ఉండేటువంటి గౌరవాభిమానాలు, గురుభక్తి, వీటన్నిటినీ కారణంగా చేసుకుని ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ స్థాయికి పెరిగింది. వారందరూ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఇళ్లలో సీతంపేటలో ఈ కార్యక్రమాలు జరపడం మనకి తెలుసు. ఆ ఇల్లు చాలంత సభ పెరిగింది కనుక ఈ ప్రాంగణం పెంచాం. ఇప్పుడు ఈ ఏడాది విద్యుత్ సభ చూస్తే ఈ ప్రాంగణం కూడా సరిపోదు మనందరి అనిపించింది. పొద్దున్న 2 ప్రాంగణాలు చూసిన తర్వాత ఈ ప్రాంగణం కూడా చాలకుండా ఉండేటువంటి విద్వాంసుల సంఖ్య పెరిగింది. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అంచేత చాలా ఇలాగ పెరగాలి. ఇల్లు ఎరగటం ఇలా లేదో అంటారు అనుకో, అది మనకు వద్దు. కానీ అంచేత తక్కువగా ప్రయత్నం చేసి ప్రారంభం చేసినటువంటి ఈ సంస్థ చాలా అభివృద్ధిలో ఉంది. ఇంతమంది విద్వాంసులు మీరందరూ అభివృద్ధిలో వచ్చారు. ఆనందంగా మీరందరూ వేదపాఠం ముందు చేసి తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం మాట్లాడుకుందాం. గణపతి గారు సభ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం.